దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం విరోధి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం డౌన్ డౌన్ కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్ కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్ కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్ కాంగ్రెస్ పార్టీ నియంతృత్వ వైఖరి నశించాలి కాంగ్రెస్ పార్టీ నియంతృత్వ వైఖరి నశించాలి నశించాలి. నిన్న తెలంగాణ శాసన సభలో జరిగినటువంటి తీవ్రమైన పరిమాణం, ఒక మాజీ మంత్రివర్యులు సీనియర్ శాసనసభ్యులు అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారిని ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలు చాలా ఖండిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. తెలంగాణ సమాజం కూడా సిగ్గుతో తలవంచుకుంటుంది. ఒక మహిళను, ఒక సీనియర్ మహిళను ఇలా అగౌరవపరచడం చాలా బాధాకరమైన విషయం. ఇది ఇప్పటికైనా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా తక్షణమే క్షమాపణ చెప్పాలి. దేనివల్ల టీఆర్ఎస్ పార్టీ తరఫున ఇంకా ఈ ఉద్యమం తీవ్ర రూపంలో దాస్తుంది. తీవ్ర పరిమాణాలు కూడా ఏర్పడతాయని తెలియజేస్తూ, రాబోయే కాలంలో టీఆర్ఎస్ పార్టీ ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తుందని తెలియజేస్తూ ఈ నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ రోజున అసెంబ్లీలో తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా ఒక సీనియర్ మహిళా అసెంబ్లీ సభ్యురాలని మరి ముఖ్యమంత్రి గారు అవమానపూరితంగా మాట్లాడటం అనేది తెలంగాణ సమాజం మొత్తం గర్హిస్తున్నారు. తెలంగాణ సమాజం మొత్తం సీఎం గారు అహంకారపూరిత వైఖరిని అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. దీంట్లో భాగంగానే కేపీహెచ్బి కాలనీ బాలాజీ నగర్ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ ఉధృతం అవుతుంది. ఈ గత 9 నెలలుగా ఢిల్లీ ప్రయాణాలు తప్పితే ఎటువంటి తెలంగాణ ప్రజానీకానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, వాళ్ళు చెప్పిన వాగ్దానాలు కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వాళ్ళు ఏ కాడికి వాళ్ళు కుర్చీని సరి చేసుకోవటం, ఎదుటి వాళ్ళు విమర్శించడం, ఎక్కడికి గతంలో జరిగినదే చెప్తున్నారు తప్పితే వాళ్ళు చేయాల్సింది చేసింది అని చెప్పకుండా ఇవాళ నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో ఒక సీనియర్ మహిళా సభ్యురాలు, ఆమె ఎన్నో మంత్రిగా పనిచేశారు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు, ప్రతిష్ట కలిగినటువంటి మహిళని అవమానపూరితంగా మాట్లాడేటువంటి సీఎం గారి వైఖరిని అది తగదు. దీనికి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పార్టీ తరఫున మేము అందరూ నిరసిస్తాం తెలియజేస్తాం.